హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, డీఆర్ అరియర్స్‌పై సూపర్ గుడ్ న్యూస్. మే 1 నుండి పెన్షనర్ల ఖాతాలోకి ఆర్థిక శాఖ క్లియరెన్స్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు మరియు పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ నుండి ఒక అద్భుతమైన మరియు ఊరటనిచ్చే శుభవార్త అయితే అందింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు డీఆర్ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం చివరకు పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియలో భాగంగా మే నెల 1 తేదీ నుండి పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ కానుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే పూర్తి స్థాయి క్లియరెన్స్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాం నుండి పేరుకుపోయిన దాదాపు 33,000 కోట్ల రూపాయల భారీ బకాయిలలో ఇటీవల ప్రభుత్వం 7,300 కోట్ల రూపాయల నిధులనైతే విడుదల చేయడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం తమ హర్షాన్ని వ్యక్తం చేసింది. ఈ నిధుల విడుదల వల్ల ఎంతో కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగ కుటుంబాలకు పెద్ద ఊరట లభించినట్లయింది. గతంలో ఉన్న సమాచారం ప్రకారం తొలుత ఏప్రిల్ నెలాఖరులోగా పెన్షనర్లకు మరియు మే నెలాఖరులోగా సీపీఎస్ ఉద్యోగులతో పాటు ఇతర సర్వీస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తారని భావించారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం ప్రకారం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు ఈ ఏప్రిల్ నెలాఖరులోపే బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ఉత్తర్వులు మరియు హామీలైతే వెలువడనున్నాయి. ఆ వెంటనే మే నెల 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్ల ఖాతాల్లోకి ఈ యొక్క అరియర్స్ నగదు జమ కానుంది. ఈ మార్పుల గురించి ఉద్యోగ లోకానికి వివరించడానికి ఏపీ జేఏసీ నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా 2018 జూలై నెలకు సంబంధించిన డీఏ బకాయిల చెల్లింపుల్లో ఎదురైన సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి అడ్డంకులను తొలగించడంలో జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు సెక్రటరీ జనరల్ పల్లిశెట్టి దామోదరరావు గారు నిరంతరాయంగా కృషి చేశారు. గత ఏడాది అక్టోబర్ 20, 2025 నాటికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఆమోదం పొందిన బిల్లులకు చెల్లింపులు జరిగినప్పటికీ వివిధ సాంకేతిక కారణాల వల్ల మరియు నిధుల కొరత వల్ల అనేక మంది ఉద్యోగులు, పెన్షనర్ల బిల్లులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ సమస్యను జేఏసీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ సమస్య పరిష్కారం కోసం వారు జనవరి 20, 2026న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు ఒక అధికారిక లేఖను కూడా సమర్పించారు. ఆ లేఖలో బిల్లులు ఎందుకు వెనక్కి వెళ్ళాయో కారణాలను విశ్లేషించి వాటిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ఆ తర్వాత కూడా పదే పదే సచివాలయంలో ఉన్నతాధికారులను కలుస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న ట్రెజరీ అధికారులకు బిల్లుల సమర్పణపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలనైతే డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బుధవారం నాడు సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో జేఏసీ ప్రతినిధులు మరోసారి కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల పక్షాన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు బకాయిల జాప్యం వల్ల ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను అధికారులకు కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. దీనికి సంబంధించి స్పందించినటువంటి ఆర్థిక శాఖ కార్యదర్శి అల్లాడి గౌతమ్ గారు సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు 2018 డీఏ అరియర్స్ బిల్లులకు సంబంధించి ఏప్రిల్ నెలాఖరులోగా స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న సుమారు 35,000 మంది పెన్షనర్లకు మే 1 తేదీ నుండి నేరుగా వారి ఖాతాల్లోకే నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన క్లారిటీ అయితే ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ సానుకూల పరిణామాలను గమనించాలని జేఏసీ నాయకులు కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఉద్యోగుల హక్కుల కోసం వారికి రావాల్సిన ప్రతి రూపాయి కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామనైతే జేఏసీ రాష్ట్ర నాయకత్వం పునరుద్ఘాటించింది. మొత్తానికి మే 1వ తేదీ నుంచి పెన్షనర్ల ఇళ్లలో వెలుగులైతే నిండనున్నాయి. ఈ డీఏ మరియు డీఆర్ అరియర్స్ అనేవి కేవలం అదనపు ఆదాయం మాత్రమే కాదు,
పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగులకు మరియు వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు ఇది ఒక గొప్ప ఆర్థిక భరోసా వంటిది. ప్రభుత్వం ఆర్థిక శాఖ నుండి వచ్చిన ఈ గ్రీన్ సిగ్నల్‌లతో ఉద్యోగ సంఘాల్లో మరియు పెన్షనర్ల అసోసియేషన్‌లలో ప్రస్తుతం సంతోషం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మేము మొదటి వారంలోనే ఈ నిధులైతే అందరికీ అందుతాయి అనేది ఆశిద్దాము.